నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయి, వాహనాలు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా నిల్వలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఈ క్వాంటిటీ కూడా పలస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ముందు కూడా పక్కగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తా ఉన్నారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్ గా మన పోలీసులు ఈ వెహికల్ ని అప్రైడ్ చేసుకొని దీని మొత్తం క్వాంటిటీ సర్చ్ చేసే 387 కిలోస్ ఆఫ్ గంజాయి మనకి దొరికింది. ఇది ఇప్పటివరకు కామరెట్ లో పట్టుకున్న దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గంజాయి. అండ్ ఇది ఫైనెస్ట్ క్వాలిటీ. ఇది సుమారు దీని వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ పర్ కిలోకి 50 ఉంటుంది. బట్ మార్కెట్ లో 2 లక్షలుగా ఇది దీనికి వర్క్ చేస్తుంది. సో ఈ 1 గ్రామ్ ఆఫ్ గాంజా ఒక మనిషిని కొన్ని గంటల పాటు మత్తులో ఉంచేసి వాళ్ళు క్రైమ్ లో తీసుకొచ్చే కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఎక్సలెంట్ వర్క్ చేసి దీనికి మాకు సహకరించిన పోలీస్ సిబ్బందికి, ఇన్పుట్ కి ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ ఆపరేషన్ లో పాల్గొన్న ఆఫీసర్స్ అందరికి కూడా కామారెడ్డి పోలీస్ తరఫున, డీజీ గారి తరఫున కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మొత్తం సీరియల్ చూస్తే ఒక ఆటో కూడా మనం, ట్రాలీ ఆటో కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ ట్రాలీ ఆటో కూడా వాళ్ళు వేరియస్ నెంబర్ ప్లేట్స్ మార్చుకుంటూ ఆ కొత్త నెంబర్ ప్లేట్స్ మీద ఆన్ ద స్పాట్ వాళ్ళు క్యాష్ ట్యాగ్ గా ఆన్ ద స్పాట్ జనరేట్ చేసుకుంటూ వీళ్ళు టోల్ గేట్స్ కూడా దాటడం కూడా మన దృష్టిలోకి వచ్చింది. సో దానికి కూడా మనము దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా మనము యాడ్ చేస్తాం. అండ్ ఇది ఇంత ఫాస్ట్ గా మనకు ఈ వర్క్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మన ఆపరేషన్ కవచ్. లాస్ట్ ఇయర్ జూలై 25 మనం స్టార్ట్ చేసిన ఆపరేషన్ కవచ్ ఇప్పుడు సుమారు 1 ఇయర్ కావస్తుంది మనకి. ఈ ఆపరేషన్ కవచ్ లో మనము చాలా రకమైన అఫెన్సెస్ కూడా బస్ట్ చేస్తున్నాం. అందులో వన్ ఆఫ్ ద మేజర్ అఫెన్స్ ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్. ఈ లాస్ట్ 11 months లో ఇది 4వ గంజాయి కేసు మనం ఆపరేషన్ కవచ్ లో పట్టుకోవడం. అండ్ దీంతో పాటు లాస్ట్ 2 days లో మనము ఒక టెంపుల్ దొంగ కూడా పట్టుకోవడం జరిగింది. అంటే దొంగతనం చేసి అమ్మవారి కాళ్ళు కానీ అమ్మవారి జ్యువెలరీ తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ దొంగ ఆన్ ద స్పాట్ కూడా మనము ఈ ఆపరేషన్ కవచ్ నాకాబంధిలో పట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ వర్క్ కూడా మనకి జరిగిన నడుస్తూ ఉంది. సో దాన్ని కూడా మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో మనకి రిజల్ట్స్ వస్తాయి. ఇదే కాకుండా మనము లాస్ట్ 1 week లో చూసుకుంటే నాగరిపేటలో మనకు ఆల్మోస్ట్ 8 kilometers ఆఫ్ చేజ్ చేయడము, చేజ్ చేసి ఒక బైక్ అఫెండర్స్ ని పట్టుకోవడము. అండ్ గాంధారిలో ట్రాక్టర్ ఓదరికి తెలియదు అసలు ట్రాక్టర్ దొంగతనం అయింది. బట్ పోలీసు వాళ్ళు కనిపెట్టి ట్రాక్టర్ ఓదరికి చెప్పారు ఈ మధ్య దొంగతనం అయితే ఇక్కడ దొరికింది అని చెప్పేసి. సో అంత ఫాస్ట్ గా ఒక ప్రివెంటివ్ పోలీసింగ్ కామారెడ్డి పోలీసులు అడుగుపెట్టింది. దేవన్పల్లిలో డిఫరెంట్ డ్రెస్సెస్ మార్చుకుంటూ అతను దొంగతనాలు చేసిన కూడా, దేవన్పల్లిలో దొంగతనం చేసిన దొంగలు కూడా విత్ ఇన్ అవర్స్ లోనే
మన ఆపరేషన్ కవర్స్ లో మన పోలీస్ సిబ్బంది పట్టుకోవడం జరిగింది. సో ఇట్లా వేరియస్ గుడ్ వర్క్స్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఆపరేషన్ కవర్స్ మనం లాంచ్ చేసి 1 year అవుతుంది. సో ఆ 1 year ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి ఆపరేషన్ కవర్స్ లో జరిగిన సక్సెస్ వర్క్ అంతా కూడా మనం ఒకసారి దాని గురించి చూసుకుంటాం. సో మరొకసారి ఈ వర్కింగ్ కారణమైన ప్రతి ఒక్క ఆఫీసర్ ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్ అందరూ కూడా ఇప్పుడు మీ సమక్షంలో ఒక మంచి రివార్డ్ కూడా ఇస్తాం. నవీన్ పీసీ బీపేట్, శ్రీనివాస్ పీసీ సిసిఎస్, శ్రీనివాస్, కైలాస్ హెచ్జి రామారెడ్డి, ఆంజనేయులు ఎస్ఐ పిట్లం, శ్రీనివాస్ ఎస్సీ సిడిఆర్ కేఎంఆర్, నదీం పీసీ పిఎస్ పిట్లం, సంజయ్ కుమార్ గాంధారి పిఎస్, ఇంకా కనబడట్లేదు. ప్రొఫెసర్ జయశంకర్ సారు 15వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు కామారెడ్డి పట్టణంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగినది. తను మాట్లాడుతూ జయశంకర్ సర్ 1952 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, తన జీవితాన్నే తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి. 2001 నుంచి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెన్నంటి నడిచిన వ్యక్తి. రాష్ట్రం సిద్ధించాలనే తన కోరిక నెరవేరక ముందే 2011లో పరమపదించడం జరిగినది. తన ఆశయాలు నెరవేరాలని మాట్లాడడం జరిగినది. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్ర పాలకుల చేతుల్లో పెట్టడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు తొత్తైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ రక్షణగా ఉంటుందని, రాష్ట్రం అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే అని ఉద్యమకారులందరం మమేకమై ఆంధ్ర పాలకులార ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఖబర్దార్ అని మాట్లాడడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కాసర్ల స్వామి, కృష్ణాజీరావు, నజీరుద్దీన్, మాసుల లక్ష్మీనారాయణ, సంగి మోహన్, ఉద్యమకారులు పడాల జగదీశ్వర్ యాదవు, అనంతరాములు, బీఆర్ఎస్ నాయకులు నారాయణరావు, లింగం యాదవు, ఇలియాస్, కృష్ణ యాదవు, నరేందర్, షానూర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు వర్ధంతి 15వ వర్ధంతి జరుపుకుంటున్నాం. అతను ఆగస్టు 6న 1934లో జన్మించిండు. అతను 2011 దాకా 11 సంవత్సరంలో అతను ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందే అతని కోరికను చూడకుండానే అతను ఈ తారీఖు రోజున జూన్ 21 అతను లోకమిచ్చిపోయిండు. మరి తెలంగాణ యొక్క ఆశయాలు అనుగుణంగా కేసీఆర్ గారికి దుర్భుజంగా కేసీఆర్ సార్ దుర్భుజంగా ఉండి ఇలా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆయన పోరాడిండు. ఇటువంటి త్యాగములను అందరూ స్మరించుకోవాలి. కానీ ఇప్పుడు దొంగ వాగ్దానాలతో అధికారం అధికారం చేసి కూర్చున్న రేవంత్ రెడ్డి ఇలా ఆంధ్ర పాలకులతోని మమేకమై పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఈ రోజున మళ్ళీ ఇక్కడ కృష్ణ వేసారు. మరి ఈ త్యాగములను గుర్తించుకోవాలి. ఇలా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇది జయశంకర్ గారికి ఇలా వాళ్ళు అధికారంగా మరి వర్ధంతి చేయాలి. కానీ వాళ్ళు శుభ్రత కూడా చేయలేదు. కానీ మరి దీన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇటువంటి త్యాగములను సాధించిన తెలంగాణను మళ్ళీ కలపాలని ఈ దొంగ రేవంత్ రెడ్డి మళ్ళీ మన తెలంగాణను ఆగం చేయాలని ఆంధ్రాలను మళ్ళీ ఒక్కొక్కరిని దించి మళ్ళీ ఈరోజు ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేస్తారు. మన తెలంగాణ వాదులారా ఈ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కవచకుండాల తెలంగాణకు ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు స్మరించుకొని
ప్రతి ఒక్కరు ఉద్యమించాలని చెప్పి మళ్ళీ మన పిల్లల్ని కాపాడుకోవాలని మన కేసీఆర్ గారిని మళ్ళీ మనము నాయకత్వం వహించి మళ్ళీ మనం అతను సీఎం ఉంచుకోవాలని చెప్పి దాని గురించి అందరం పాటుపడి మనం అందరము సైనికులుగా పోరాడతాం. ఈ ఆంధ్ర కొట్టులను కుట్రలను కరిపి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గబ్బోదన ఆదేశాల ప్రకారం ఇలా మేము వర్ధంతి జరుపుకుంటున్నాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం 34వ వార్డు పరిధిలోని ఆర్యసమాజ మందిరంలో యాస్టరిస్క్ అంతర్జాతీయ యోగా దినోత్సవం యాస్టరిస్క్ సందర్భంగా యోగా చేసిన అనంతరం యోగా గురువులను సన్మానం చేయటం జరిగింది. ముగ్గురుతో పాటు ఈ క్రియ చూడడం మనం పూర్వజులు ఆచరించినటువంటి ఇలాంటి క్రియలు ఎన్నో విలుప్తమైపోయినాయి, మర్చిపోయినాం. మరి ఇప్పుడు ఈ క్రియని కూడా చూపించడానికి అరవైపోయారు. పూర్వజులు మహాత్ములు యోగాచార్యుల ద్వారా నేర్చుకునే వాళ్ళం. మరి ఆర్య సమాజం కామారెడ్డిలో ఇలాంటి క్రియల్ని కూడా ప్రతి ఆదివారం చూపిస్తూ ఉన్నారు పొరుగు మార్గంలో. మరి వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ యోగాలో భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి ఆర్య సమాజం కేంద్రం వైపు నుంచి కోరుతూ ధన్యవాదాలు. చూసిన క్రియ ముక్కుతో తాగేస్తున్నాం, జనరల్గా నోటం తాగాము. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కొత్త ఇప్పుడే చూసిన. నేను హైదరాబాద్కు అంటే 2 సంవత్సరాలు ప్రతి ఆదివారం శనివారం ఆదివారం 2 సంవత్సరాలు పోవడం జరిగింది. ఓన్లీ షెడ్యూల్ అది దీని శోభం, దీని బెనిఫిట్స్, దీని యొక్క అర్థం ఏ విధంగా చేయాలి, చేసే ముందు రాత్రిలో ఏ విధంగా భోజనం చేయాలి, తర్వాత చేసిన తర్వాత ఏ విధంగా చేయాలి, అవన్నీ సిస్టమేటిక్ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ క్లియర్ యోగ ఈ శక్తి క్లాస్ నేర్చుకుంటామో మన శరీరం మన అదుపులో ఉంటుంది. కాబట్టి ఇది నేర్చుకునే వాళ్ళు హైదరాబాద్లో నేర్పడం వల్ల కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఒకే నేర్పడాలంటే కూడా ఎవరు రావట్లేదు. అయితే సిద్ధకర్మ అయితే పోయిన సంవత్సరం చూపెట్టారు. సిద్ధకర్మ నోట్లో నీళ్ళు పోసుకొని కుడి ముక్కులకి వెళ్ళి ఎడ ముక్కులకి వెళ్ళి ఏ విధంగా చేయాలి. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఎన్.వి. గిరి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి ఖేలో ఇండియా కేంద్రంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ఇది శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని తెలిపారు. నేటి వేగవంతమైన జీవన విధానంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఆయుష్ శాఖ సిబ్బందితో కలిసి యోగాసనాలు నిర్వహించారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆయుష్ నోడల్ అధికారి, అదనపు డిఎంహెచ్ఓ, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాజాగౌడ్, జిల్లా యువజన సేవల సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. జిల్లా ప్రజలు యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని అదనపు కలెక్టర్ ఎన్.వి. గిరి కోరారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ నరసింహారెడ్డి గారు పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పాల్గొని యోగా సాధన చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని, ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఆయన, ముఖ్యంగా పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు యోగా ఎంతో అవసరమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకుంటే క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం, మానసిక సమతుల్యత పెరిగి నేరాల శాతం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలు యోగా సాధనకు కేటాయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామన్, ఆర్ఐ నవీన్, ఆర్ఎస్లు, డిపిఓ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ దుర్గ ప్రమీలగార్ల మార్గదర్శకాల ప్రకారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓవర్లోడ్తో తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలలో భాగంగా కామారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారి, డిటిఓ టి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ, నిబంధనలను ఉల్లంఘించి పరిమితికి మించి లోడ్తో వెళ్తున్న 3 భారీ వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. క్వారీ నిర్వాహకులు, భారీ వాహనాల యజమానులు ఎవరూ కూడా వాహనాలలో ఓవర్లోడ్ రవాణా చేయకూడదని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఎంవీఐ, శంకర్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఏఎంవీఐ, రఫీ, కృష్ణతేజ, రవాణా శాఖ కానిస్టేబుళ్లు మరియు హోంగార్డులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,48,000 వెండి 2,400 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ మరుసటి వార్తలో కలుసుకుందాం.